ఐగుప్తు దేశమును విడిచిపెట్టినటువంటి కాల్బలము 6 లక్షలు. జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోనండి. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి కాల్బలము 6 లక్షలు. 6 లక్షల మంది ఐగుప్తులో నుంచి బయటకు వస్తే, ఐగుప్తులో నుంచి అడుగు బయట పెట్టినటువంటి వారిలో కనాను దేశంలో అడుగు పెట్టిన వారు ఎంతమందో తెలుసా మీకు? ఇద్దరే. వారి పేర్లు ఏంటో తెలుసా? యెహోషువ, కాలేబు. ఈ ఇద్దరే. మరి ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు? వారికి ప్రతిగా పుట్టినటువంటి వారి కుమారులు. ఎక్కడ పుట్టారు వీళ్ళంతా? 40 సంవత్సరాల ప్రయాణంలో చాలామంది సనిగి కొంతమంది చచ్చిపోయారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగి కొంతమంది చచ్చిపోయారు. ఇలా అందరినీ దేవుడు సంహరించుకుంటూ వస్తూ ఉంటే వారికి ప్రతిగా పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. అయితే వారికి సున్నతి జరగలేదట. సున్నతి అంటే అర్థం ఏంటి అంటే కత్తిరించబడుట, లేకుంటే నరికివేయబడుట అని అర్థం. సున్నతి అంటే నరికివేయబడుట అని అర్థం. ఇశ్రాయేలీయులకు ప్రతిగా పుట్టిన వారి కుమారులు నరికివేయబడలేదు కాబట్టి వారికి సున్నతి చేయించాడు. ఎక్కడ అంటే గిల్గాలు అనేటువంటి స్థలంలో. ఆ స్థలానికి ఎందుకు ఆ పేరు పెట్టాడంటే ఐగుప్తు యొక్క అవమానం వారి మీద ఉండకుండా దేవుడు ఏం చేశాడట? దొర్లించి వేశాడు. ఐగుప్తులో నుంచి, ఐగుప్తు అనేటువంటి లోకంలో నుండి, ఐగుప్తు అనేటువంటి పాప గుంటలో నుండి, మురికి జీవితంలో నుండి మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడి ఆయన యొద్దకు వస్తూ ఉన్నాము. అయితే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా, లోకములో నుంచి సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఐగుప్తు అవమానాన్ని ఒకవేళ నువ్వు మోస్తూ ఉన్నావేమో, అనగా క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన రక్తములో కడగబడి ఆయన యొక్క నామములో విశ్వాసం ఉంచి ఆయన ద్వారా నమ్మి బాప్తిస్మము పొంది రక్షించబడిన అనుభవము నీ జీవితంలో లేదు. కాబట్టి ఇంకా నీ మీద ఏం ప్రయాసం యొక్క పాపము నీ మీద పనిచేస్తూ ఉంది. ఐగుప్తు యొక్క పాపము నీ మీద పనిచేస్తూ ఉంది. ఎందుకు అంటే నీ హృదయంలో ఐగుప్తు అనేటువంటి పాపపు జీవితం మీద ఇంకా ఆశ అనేటువంటిది చనిపోలేదు.